విద్యార్థులకు మంచి భవిష్యత్తు కల్పించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా హాస్టల్ విద్యార్థులకు డైట్ కాస్మెటిక్ ఛార్జీలు 40% పెంచామని తెలిపారు. హాస్టల్ విద్యార్థులకు అర్ధాకిలతో అవస్థలు పడాల్సిన పనిలేదన్నారు. దీపం 2.0 పథకం ప్రారంభం సందర్భంగా సీఎం చంద్రబాబు స్వయంగా లబ్ధిదారు ఇంటికి వెళ్లారు. ఈదుర్పురంలో శాంతమ్మ ఇంటికి వెళ్లి సిలిండర్ అందించారు. వాళ్ళింట్లో స్టవ్ వెలిగించి టీ తాగారు. సీఎం వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం జనసేనలో నారసింహ వారాహి గణం పేరుతో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నట్లుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మతాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని మతాలను గౌరవించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. రెడ్ బుక్ లో 2 చాప్టర్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయని మంత్రి లోకేష్ అన్నారు. 3వ చాప్టర్ తెరిచేందుకు గుడివాడ, గన్నవరం ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకోవాలని అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ అక్కడి అట్లాంటా నగరంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. చట్టాన్ని ఉల్లంఘించి ఇబ్బంది పెట్టిన వారికి సినిమా చూపిస్తామని లోకేష్ అన్నారు. సంక్షేమ పథకాల అమల్లో ఒక అడుగు వెనక్కి వేసినా ఊరుకునేది లేదని అధికారులను హోంమంత్రి అనిత హెచ్చరించారు. అధికారుల్లో ఇంకా పాత వాసన ఉందని విమర్శించారు. ప్రజలను ఇబ్బంది పెట్టినా ప్రభుత్వ కార్యక్రమాల్లో నిర్లక్ష్యంగా ఉంటే విపేక్షించేది లేదని స్పష్టం చేశారు. హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని, త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి తెస్తామని మున్సిపల్ మంత్రి నారాయణ అన్నారు. మాజీ సీఎం జగన్ 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని తెలిపారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పనైపోయిందని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్లు దగ్ధం చేసింది పెద్దిరెడ్డి మనుషులే అంటూ ఆరోపించారు. ప్రకృతి సంపదను పక్క రాష్ట్రాలకు అమ్ముకొని పెద్దిరెడ్డి బతికారంటూ రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. కూటమి కుట్రకు పోలవరం ప్రాజెక్టు బలి కాబోతోందని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. పోలవరాన్ని తాము సరైన సమయంలో పూర్తి చేయలేకపోవడానికి చంద్రబాబే కారణమన్నారు. పోలవరం ప్రాజెక్టును బ్యారేజ్ గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని అంబటి రాంబాబు మండిపడ్డారు. మాజీ మంత్రి మేరుగ నాగార్జున తనను మోసం చేశారని ఆరోపిస్తూ ఒక మహిళ పోలీసులకు కంప్లైంట్ చేశారు. కాంట్రాక్ట్లు ఇప్పిస్తారని తన నుండి 90 లక్షల రూపాయలు తీసుకున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలను మేరుగ నాగార్జున ఖండించారు. తన తప్పుంటే ఉరి శిక్షకైనా సిద్ధమని స్పష్టం చేశారు. నాగార్జున సాగర్ లో స్టార్ హోటల్ కులగణనలో కులం పేరు తప్పుగా నమోదు చేయించుకుంటే క్రిమినల్ చర్యలు. 10 నెలలుగా కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉంటే నష్టమేమైనా జరిగిందా అని ప్రశ్నించిన ఎంపీ రఘునందన్ రావు. తెలంగాణ టుడే టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. విద్యార్థులకు మంచి భవిష్యత్తు కల్పించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా హాస్టల్ విద్యార్థులకు డైట్ కాస్మెటిక్ ఛార్జీలు 40% పెంచామన్నారు. హాస్టల్ విద్యార్థులకు అర్ధాకలితో అవస్థలు పడాల్సిన పని లేదని తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారి జీవనశైలి మెరుగుపరచడం ప్రభుత్వ లక్ష్యమన్నారు పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్ శివారు బోడుపల్ పరిధిలో అభివృద్ధి పనులు ప్రారంభించారు. పర్యాటకుల సౌకర్యార్థం నాగార్జున సాగర్ లో స్టార్ హోటల్ నిర్మిస్తామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించే ఈ హోటల్ కోసం అనువైన స్థలాన్ని ఆయన పరిశీలించారు. నాగార్జున సాగర్ బుద్ధవనం, అంతర్జాతీయ ధ్యాన కేంద్రం, వ్యూ పాయింట్ ని మంత్రి జూపల్లి సందర్శించారు. డీసీసీబీ, డీసీఎంఎస్లలో గతంలో జరిగిన అవకతవకలపై త్వరితగతిన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు చేపట్టాలని సహకార, మార్కెటింగ్ శాఖ అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. రైతులకు సులభతరంగా సేవలందించేందుకు కొత్త ప్రాథమిక సంఘాల ఏర్పాటుపై ప్రతిపాదనలను రూపొందించాలని సూచించారు. రైతులు కల్లాల్లో కన్నీళ్లు పెడుతుంటే ముఖ్యమంత్రి మాత్రం రోత పుట్టించే కూతలతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచిందని ఎక్స్ వేదికగా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న 10 ఏళ్లు ప్రజలని కలుసుకునేందుకు సమయమే కేటీఆర్ కు దొరకలేదంటూ మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. 10 నెలలుగా కేటీఆర్ ఫామ్ హౌస్ లో ఉంటే ఏమైనా నష్టం జరిగిందా అని ప్రశ్నించారు. 10 నెలల పాలనే మీకు విసుగొస్తే ప్రజలు మిమ్మల్ని 10 ఏళ్లు ఎలా భరించారో అర్థం చేసుకోవాలని కేటీఆర్ కు రఘునందన్ రావు సూచించారు. కులగణన సందర్భంగా కులం పేరు తప్పుగా నమోదు చేయించుకుంటే క్రిమినల్ చర్యలు చేపడతామని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ హెచ్చరించారు. సర్వే సక్రమంగా జరిగే విధంగా కుల సంఘాలు చూడాలని పిలుపునిచ్చారు. బీసీ కమిషన్ ఒక పార్టీకి చెందింది కాదన్నారు నిరంజన్.
మీడియాలో పాపులారిటీ పెంచుకునేందుకు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ప్రయాసపడుతున్నారంటూ ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ విమర్శించారు. ఆకాశంపై ఉమ్మేసినట్టుగా ఆయన తీరుందంటూ మండిపడ్డారు. ఆరోపణలు చేయటం కాదు, దమ్ముంటే సీఎంపై కేంద్ర విచారణ సంస్థలతో దర్యాప్తు జరిపించాలని సవాల్ చేశారు. ప్రభుత్వాలున్నది ప్రజలను రక్షించడానికి గాని భక్షించడానికి కాదు అని శాసనమండలిలో విపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరుడు శ్రీకాంత్ గౌడ్ పై పెట్టిన అక్రమ కేసులను ఖండించారు. శ్రీనివాస్ గౌడ్ ను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని మధుసూదనాచారి మండిపడ్డారు. గోల్కొండలో గోల్ఫ్ లీగ్ స్టీల్ ప్లాంట్ పై విద్యార్థులకు అవగాహన, పాలకుర్తి ఎమ్మెల్యేకు నిరసన సెగ. తెలుగు రాష్ట్రాల టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ గోల్కొండ గోల్ఫ్ స్టేడియంలో తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ 4వ ఎడిషన్ ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. ఇందులో 16 టీంలు పాల్గొంటున్నాయి. పోటీలో గెలిచిన వారికి మొదటి బహుమతిగా 16 లక్షలు, రెండో బహుమతిగా 12 లక్షలు, మూడో బహుమతిగా 10 లక్షల రూపాయలు ఇస్తారు. ఈ నెల చివరి వరకు ఈ టోర్నమెంట్ కొనసాగుతుంది. హైదరాబాద్ తార్నాకలో మూసివేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ తిరిగి తెరిచే ప్రయత్నం చేస్తామని ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్ తెలిపారు. దీనికోసం కొన్ని చిన్న మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, అవన్నీ వారం 10 రోజుల్లో జీహెచ్ఎంసీ కంప్లీట్ చేస్తుందని తెలిపారు. ఏలూరు పేలుళ్లో మరణించిన సుధాకర్ కుటుంబాన్ని మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే బడేటి చంటి పరామర్శించారు. బాధిత కుటుంబానికి టీడీపీ తరపున ₹1,00,000, మున్సిపల్ కార్పొరేషన్ తరపున 2 లక్షల ఎక్స్గ్రేషియా, మృతుడి భార్యకు అవుట్సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ పై అవగాహన కల్పించేందుకు విద్యార్థుల కన్వెన్షన్ ఏర్పాటు చేశారు. ఇందులో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. బ్యాంకాక్ నుండి హైదరాబాద్ వస్తున్న 2 ప్రయాణికుల నుండి భారీ మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్నట్లుగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ తెలిపింది. కెల్లాగ్స్ ప్యాకెట్స్ లో దాచి ఉంచిన గంజాయిని 7 కేజీల పైగా ఉన్నట్టుగా తేల్చారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి నియోజకవర్గం ప్రజల నుండి నిరసన సెగ తగిలింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించేందుకు వచ్చిన ఎమ్మెల్యేని జనాలు అడ్డుకున్నారు. ఏడాది అవుతున్నా ఇచ్చిన హామీలు అమలు చేయటం లేదని జనాలు నిలదీశారు. గోదావరి జిల్లాలో అభివృద్ధి లేదంటూ కూటమి ప్రభుత్వానికి హరిరామ జోగయ్య లేఖాస్త్రం సంధించారు. రాజధాని నిర్మాణంతో కృష్ణా, గుంటూరు అభివృద్ధి జరుగుతోందని, పోలవరంతో సీమ, ఉత్తరాంధ్రకు మేలు జరుగుతుంది అన్నారు. గోదావరి జిల్లాల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, వెంటనే నిర్మాణం చేపట్టాలన్నారు జోగయ్య. హైదరాబాద్ లో నాసిరకం మోమోస్ తిని మహిళ మృతి చెందిన కేసులో 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్ నుండి వచ్చి చింతల్ బస్తీలో మోమోస్ తయారు చేస్తున్నట్టుగా గుర్తించారు. నాసిరకం ఆహార పదార్థాలతో మోమోస్ తయారు చేయడంతో రేష్మా అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. పంట పొలాల్లోని మోటార్లు, గేదెలు దొంగతనం చేస్తున్న ముఠాని బాపట్ల జిల్లా చీరాల పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుండి 13 విద్యుత్ మోటార్ సెట్లు, 4 గేదెల్ని స్వాధీనం చేసుకున్నారు. కాంగ్రెస్ హామీలకు మోసపోవద్దని ప్రధాని పిలుపు. అమలుకు సాధ్యమయ్యే హామీలివ్వాలని పార్టీ నేతలకు ఖర్గే పిలుపు. వరుసగా 4వ వారం తగ్గిన విదేశీ మారక నిల్వలు. ఇలాంటి టాప్ 9 నేషనల్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలకు మోసపోవద్దని ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని ఎక్స్ వేదికగా మండిపడ్డారు ప్రధాని. అలవిగాని హామీలు ఇవ్వటం చాలా సులభం, కానీ వాటిని అమలు చేయటం కష్టం అనే విషయం కాంగ్రెస్ కి బోధపడుతోందన్నారు ప్రధాని. బడ్జెట్ ను గ్యారంటీలు ప్రకటించాలని ఎన్నికలకు సిద్ధమవుతున్న రాష్ట్రాల కాంగ్రెస్ నేతలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించారు. ప్రణాళికాబద్ధంగా లేకుంటే ఆర్థిక సమస్యలకు దారితీసి భవిష్యత్ తరాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరించారు. చివరి నిష్పాక్షిక చిహ్నాలు వదిలించుకోవటమే ఎన్నికల సంఘం లక్ష్యమైతే ఆ పని అది అద్భుతంగా చేసిందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. హర్యానా ఎన్నికలపై ఈసీ రాసిన లేఖపై కాంగ్రెస్ స్పందించింది. ఈ లేఖలో ఉపయోగించిన భాష, స్వరాన్ని తప్పుపట్టింది. ఈ లేఖపై 9 మంది కాంగ్రెస్ సీనియర్లు సంతకం చేశారు. పురోగతి సాధిస్తున్నందుకు కర్ణాటకను శిక్షించవద్దని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. పన్నుల విషయంలో కర్ణాటకకు న్యాయం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కర్ణాటక 69వ అవతరణ దినోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. నవంబర్ 1ని తమిళనాడు రోజుగా జరుపుకోవాలంటూ తమిళిగ వెట్రిగ కళగం పార్టీ అధినేత విజయ్ పిలుపునిచ్చారు. తమిళం మాట్లాడే ప్రాంతాలన్నీ ఒకటే చేయాలని, సరిహద్దు వీరులు త్యాగాలు స్మరించుకోవాలని సూచించారు ఆయన. దీపావళి సందర్భంగా ఢిల్లీ వాసులు టపాసుల విషయంలో సంయమనం పాటించడంతో కాలుష్య తీవ్రత స్థిరంగా ఉందని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ అన్నారు. కాలుష్యం తగ్గించేందుకు ఢిల్లీలో 24 గంటలు పనిచేసే మొబైల్ యాంటీ స్మాగ్ గన్స్ ని గోపాల్ రాయ్ ప్రారంభించారు.
పండుగలకు సొంత ఊళ్లకు వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రైల్వే స్టేషన్లకు వస్తుండటంతో అక్కడి ఏర్పాట్లను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలించారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ని ఆయన సందర్శించారు. ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లను 51 లక్షల మంది ప్రయాణికులు ఉపయోగించుకుంటున్నారని వైష్ణవ్ తెలిపారు. దీపావళి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ట్రేడింగ్ లో స్టాక్ మార్కెట్ లాభాలు అందుకుంది. సెన్సెక్స్ 335 పాయింట్లు, నిఫ్టీ 94 పాయింట్లు పెరిగాయి. ఎన్ఎస్ఈలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో ప్రముఖ నటుడు విక్రమ్ మాసే, నటి రాశి ఖన్నా పాల్గొన్నారు. మధ్యాహ్నం వేళ టపాసులు కాల్చుకోవటం మధ్యప్రదేశ్లోని ఇండోర్లో 2 వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. 2 వర్గాలు పోలీస్ స్టేషన్కు వచ్చి అక్కడ కూడా కొట్టుకోవడంతో పరిస్థితి చేయి దాటింది. భారతదేశపు మొదటి అనలాగ్ మిషన్ ని లదాఖ్లోని లేహ్లో ఇస్రో ప్రారంభించింది. భూమికి ఆవల బేస్ స్టేషన్ ఏర్పాటులో ఉన్న సవాళ్లను ఈ మిషన్ అధ్యయనం చేస్తుంది. భారత్ చేపట్టబోయే గగన్యాన్ భవిష్యత్ అంతరిక్ష అన్వేషణలకు ఈ మిషన్ ఎంతో చేయూత అందిస్తుంది. కళ్యాణ కర్ణాటక ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని కోరుతూ కళ్యాణ కర్ణాటక ప్రత్యేక రాజ్య సంస్థ కలబుర్గిలో నిరసన చేపట్టింది. తెలంగాణ ఎలా అయితే ఏర్పడిందో త్వరలో కళ్యాణ కర్ణాటక కూడా ఏర్పడుతుందని కార్యకర్తలు తెలిపారు. ర్యాలీలు నిర్వహించడం కన్నా ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలుసుకునేందుకు తాను ప్రాధాన్యత ఇస్తానని ముంబైలోని మాహిం నుండి పోటీ చేస్తున్న అమిత్ ఠాక్రే అన్నారు. ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రేని కుమారుడితను. తన అంచనాలను మించి ప్రజల నుండి మద్దతు లభిస్తోందని అమిత్ తెలిపారు. విళింజనం రేవుకు సంబంధించి కేంద్రం వాటా 818 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు కేరళ సీఎం విజయన్ విజ్ఞప్తి చేశారు. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలనే షరతు విధించవద్దని కోరారు. ఛట్ పండుగ సందర్భంగా యూపీ, బీహార్ వెళ్లే ప్రయాణికుల కోసం ఢిల్లీ ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్లో విస్తృత ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో వచ్చే ప్రయాణికుల కోసం టెంట్స్ ఏర్పాటు చేశారు. టికెట్ కౌంటర్ల సంఖ్య కూడా భారీగా పెంచారు. సర్జరీ కోసం కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కన్నడ నటుడు దర్శన్ హాస్పిటల్లో చేరారు. తన భార్య విజయలక్ష్మితో కలిసి ఆయన బెంగళూరు బీజీఎస్ హాస్పిటల్కి వచ్చారు. ఆయనకు ట్రీట్మెంట్ ప్రారంభించినట్టుగా వైద్యులు తెలిపారు. పాక్లో మోటార్ బైక్ బాంబ్ పేలుడు, బంగ్లాదేశ్లో హింసాత్మక సంఘటనలు, విజయం తనదే అంటున్నారు ట్రంప్. ఇలాంటి టాప్ 9 వార్తలు న్యూస్ జంక్షన్ లో చూద్దాం. అనంతపురం జిల్లా సింగనమల మండలం కొత్తపల్లిలోని సప్తగిరి క్యాంఫర్ లిమిటెడ్ కంపెనీలో గ్యాస్ లీక్ అయింది. ఘటనలో 6 కార్మికులు తీవ్ర అస్వస్థతలయ్యారు. వారిని అనంతపురంలోని హాస్పిటల్కి తరలించారు. అమరావతి జేఏసీ కొనసాగించాలా వద్దా అని చర్చించేందుకు తుళ్లూరులో అమరావతి రైతుల సర్వసభ్య సమావేశం జరిగింది. హెచ్ఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన సమావేశానికి 300 మంది రైతులు, మహిళలు, కూలీలు హాజరయ్యారు. ఏ నిర్ణయం తీసుకోకుండానే సమావేశం ముగిసింది. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పి కోటకొండలో యురేనియం బోర్ల తవ్వకాలు నిలిపేయాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలోకి ఎవరూ రాకుండా గ్రామస్తులు స్వీయ నిర్బంధం విధించుకున్నారు. 2 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు సిద్దిపేట జిల్లా దుబ్బాక మార్కెట్లో ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. ధాన్యం కొట్టుకుపోతోంది. మార్కెట్ యార్డ్లో కనీస సౌకర్యాలు లేవని, ధాన్యం కొనుగోళ్లు చేపట్టుంటే తమకి దుస్థితి వచ్చేది కాదని అన్నదాతలు కన్నీళ్లు పెడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోతున్న కులగణనకు పకడ్బందీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సర్వే కోసం ఆదిలాబాద్లో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ నిర్వహించి వారికి కిట్స్ అందజేయనున్నారు. 4 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికీపురంలో ఏఎఫ్డిటి విద్యాసంస్థల అధ్యాపకులు రోడ్డెక్కారు. 52 రోజులుగా తాము ఆందోళన చేస్తున్నా పట్టించుకోవటం లేదని ఆరోపిస్తూ ఆమరణ దీక్ష చేపట్టాలని 3 అధ్యాపకులు నిర్ణయించారు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. తాళం వేసి దీపావళి పండుగకు ఊరు వెళ్లిన రంజిత్ అనే వ్యక్తి ఇంటి ముందు అర్ధరాత్రి వేళ గుర్తు తెలియని వ్యక్తులు ఇలా ముగ్గులు వేసి పూజలు చేశారు.